డ్రోన్‌లో అందరు పిల్లలు కూర్చున్నాక, ఆడపిల్లలు "నువ్వెలాగొస్తావని" రోబోని అడిగితే, రోబో నాకు అన్ని మోడ్‌లు ఉన్నాయి. కారు, ఆటో అన్నిలాగా నేను అవసరాన్ని బట్టి దాని ప్రకారం వస్తాను అని చెప్పి డ్రోన్ మోడ్‌లోకి వెళ్ళి మా పక్కనే ఎగరసాగిందనమాట. పెద్ద మిషన్స్ తయారు చేసే యంత్రాల మీద ఎగురుతూ వాటి పనితీరు గురించి వివరించసాగింది రోబో. ఎగురుతూ ఉంటే ఎలా మాటలు వినిపిస్తున్నాయంటే ఇంటర్ ఎవరికైనా డౌట్ వస్తుంది కదా! ఇంటర్‌కమ్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, వీడియో ద్వారా అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి, అలాగే కనిపిస్తున్నాయి. యంత్రాలను, వాటి తయారీని చూస్తూ వాళ్ళు సమయం మర్చిపోయారు. అసిస్టెంట్ రోబో డ్రోన్‌ని హోటల్‌కి తీసుకెళ్ళమంది. మాకు విషయం అర్థమైపోయింది. ఏంటంటే కడుపులో జఠరసం లెవెల్‌ని బ్యాండు రోబోకి పంపింది. చేతికేసిన బ్యాండ్ ఉంటుంది కదా! అది రోబోకి పంపింది. మాకు తినే సమయం అయిందని హోటల్‌కి తీసుకెళ్ళమంది. శాకాహారమా, మాంసాహారమా అని రోబో ప్రశ్నించింది. శాకాహారమే అందరం కోరస్‌గా సమాధానం చెప్పాం. జ్యూస్ సెంటర్‌లో అనుభవం గుర్తుకొచ్చింది ముఖ్యంగా. హోటల్‌కి వెళ్ళగానే వేడి వేడి ఆహారం ఆరోగ్యానికి మేలైనది తయారుగా ఉంటుందని డ్రోన్ మమ్మల్ని దింపి వెళ్ళిపోయింది. రోబో మమ్మల్ని లోనికి వెళ్ళమని తను ఛార్జింగ్‌కు, ప్రోగ్రామింగ్‌కు వెళ్ళిపోయింది. మేము లోపలికి వెళ్ళాం. సర్వర్ రోబో మమ్మల్ని ఆహ్వానించి మాకు కేటాయించిన టేబుల్ చూపించింది. మీకు ఎంత కావాలో అంతే వడ్డించుకోండి. ఆహారం వ్యర్థం చేయకండి. ఇలా చేస్తే శిక్షించబడతారు అని వార్నింగ్ కూడా ఇచ్చింది. కాకరకాయ ముక్కలు వడ్డించబడ్డాయి. అవి తిన్నాకే మిగతాయి వడ్డన చేయబడును అని ప్రక్కన నిలబడింది సర్వర్ రోబో. ఇంటి దగ్గర మజ్జిగలో ఉప్పు, పసుపు వేసి ఉడికించి చేదు విరిగినాక బెల్లం వేసి వండితేనే తినం మేము. అలాంటిది ఇక్కడ మాత్రం ఎందుకు తింటాం అని మాటల్లో పడ్డాం. 5 నిమిషాలు గడిచాయి. ఉన్నట్టుండి చైరు బెల్టు నడుంకు బిగిసింది. సడన్‌గా కాళ్ళు చేతులు కూడా బిగించబడ్డాయి కుర్చీకి. తలకు హెల్మెట్ వచ్చి బిగుసుకుపోయింది. తర్వాత స్మార్ట్ వేళ్ళు హెల్మెట్ నుంచి వచ్చి బుగ్గలు 2 నొక్కాయి. లోపల స్పూను డ్రోన్ మోడ్‌లోకి మారిపోయింది. కాకరకాయ ముక్కల్ని పట్టుకుని ఎగిరి వచ్చి నోట్లో పెట్టింది. స్మార్ట్ వేళ్ళు హెల్మెట్ నుంచి వచ్చినవి మా నోరు మూసాయి. చేదు భరించలేక మొత్తానికి నమిలి మింగాము. ఇంకా లేటు చేస్తే ముక్కు మూసి మింగపెట్టిచ్చేది. ముక్కలు మింగాక హెల్మెట్ వదిలేసింది. చేతులు వదిలేసేయబడ్డాయి. నడుం కొద్దిగా వదిలి చేయబడింది. కాకరకాయ అన్ని విధాలుగా ఆరోగ్యానికి మంచిది. అందుకని బలవంతంగానైనా తినిపిస్తాము. మీరు రుచులకు బానిసలై పనికిరానివి తిన్నారు. మేము ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తామని సర్వర్ రోబో నవ్వుతూ చెప్పి వడ్డన మొదలెట్టింది. అన్నం 1 హస్తం, కూరలు 2 గరిటెలు, ఉప్పు కారాలు అసలు తక్కువ. కానీ తక్కువలో అన్నంలో ఎక్కువ కూర కలుపుకోవడం వలన సరిపెట్టుకోగలిగాం. ఉప్పు కారం తక్కువైనా కూడా. చిరుధాన్యాలతో పలావు, ఆకుకూర పప్పు, రసం, అప్పడం. ప్రతిదీ వడ్డించే ముందు దానిలోని విటమిన్స్, క్యాలరీస్, మాంసకృతులు, పీచు మొదలైనవి వివరిస్తూ శరీరానికి అవి చేయు మేలు, ఏ జబ్బులు రాకుండా చేస్తాయి ఇలా వివరిస్తూ వడ్డిస్తున్నాయి. ఆఖరిన గడ్డ పెరుగు మాత్రం చాలా రుచిగా ఉంది. ఆడపిల్లలు మాకింక చాలన్నారు. వదిలేస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టి. రోబో వడ్డించడం ఆపేసింది. ఆడపిల్లలని రోబో జాలి చూపించింది అని అనుకున్న తర్వాత నాలుక కరుచుకున్నాం. ఎందుకంటే రిస్ట్ బ్యాండ్ గుర్తొచ్చింది. రిస్ట్ బ్యాండ్ రిపోర్ట్ ఇచ్చుండ్రు కడుపు నిండిపోయింది అని. దానివలన అది ఆపేసింది అనమాట వడ్డనం. ఆఖరిన కిళ్ళి ఇచ్చింది. తిన్నాక నోటితో సహా చేతులు శుభ్రంగా కడిగించి మరీ వదిలింది. ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిదే కానీ మరీ ఇంత కఠినంగా అంటే కొంత